హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కిమ్స్ బ్యూటీ సెలూన్ అండ్ అకాడమీ. ఈ ఛానల్లో మనం బ్యూటీ, హెయిర్ అండ్ మేకప్ గురించి క్లాసెస్ నేర్చుకుంటున్నాము. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డీ ట్యాన్. మీరు కనుక మన వీడియోస్ ఇంతకు ముందు చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ దట్ వీడియోస్ అండ్ కమ్ టు ద డీ ట్యాన్ వీడియో. డీ ట్యాన్ అనేది ఏంటి అని అంటే మన స్కిన్ పైన ఫామ్ అయ్యే ఒక డార్క్ థిక్ లేయర్. దాన్ని రిమూవ్ చేయడానికి మనం డీ ట్యాన్ చేస్తాము. ఇది సెలూన్ లో ప్రొఫెషనల్ గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్యానింగ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ యూవీ రేస్, పొల్యూషన్, స్వెట్, డర్ట్ అండ్ ప్రాపర్ గా స్కిన్ కేర్ చేయకపోవడం. డీ ట్యానింగ్ చేయడం వల్ల స్కిన్ లో బ్రైట్నింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ట్యానింగ్ రిమూవ్ అవుతుంది అండ్ మన న్యాచురల్ కలర్ మెయింటైన్ అవుతుంది. అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ గా ఉంచుతుంది. ఇప్పుడు డీ ట్యాన్ ప్రొఫెషనల్ గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి చూద్దాం. సో మన క్లయింట్ కి ఇన్స్టెంట్ గా గ్లో కావాలి అని అనుకుంటే ఎక్కువ టైం కేటాయించని వాళ్ళకి ఇప్పుడు ఫేషియల్ కంటే 45 minutes to 1 hour టైం పడుతుంది. సో ఇది మనకు ఒక 15 minutes లోనే అయిపోతుంది. దీన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా అంటే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. ఒక జెంటల్ క్లెన్జర్ తీసుకొని 3 to 5 minutes వరకు నీట్ గా క్లెన్జింగ్ చేసుకోవాలి. అండ్ క్లెన్జింగ్ చేయడం వల్ల మన ఫేస్ నుంచి ఆయిల్ కానీ, మేకప్ కానీ, డర్ట్ కానీ నీట్ గా క్లీన్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ డీ ట్యాన్ ని ఒక బ్రష్ హెల్ప్ తోని ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్, ఓన్లీ ఐస్ అండ్ లిప్స్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఫేస్ అండ్ నెక్ కి నీట్ గా అప్లై చేసుకోవాలి అప్వర్డ్ డైరెక్షన్ లో. ఇప్పుడు డీ ట్యాన్ ని ఒక 10 to 15 minutes వరకు అలాగే ఉండనివ్వాలి. డీ ట్యాన్ అప్లై చేసిన తర్వాత ఫేస్ పైన లైట్ గా ఇచ్చింగ్, బర్నింగ్ టైప్ లో అనిపిస్తుంది. కానీ ఒక 1 to 2 minutes కన్నా ఎక్కువ అలా ఫీలింగ్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా వాష్ చేయాలి. లేదంటే 10 to 15 minutes వరకు ఉంచేసి దాన్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. సో డీ ట్యాన్ ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాత్రం అసలు స్కిప్ చేయకండి. అండ్ డీ ట్యాన్ ప్రాసెస్ లో కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఉన్నాయి. అది ఏంటంటే, మనం డైలీ డీ ట్యాన్ చేయకూడదు. ఐస్ అండ్ లిప్ ఏరియా మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ప్యాచ్ టెస్ట్ కంపల్సరీగా చేసుకోవాలి. సో మీ అందరికి డౌట్ ఉండొచ్చు, అసలు డీ ట్యాన్ ఎన్ని టైమ్స్ చేసుకోవచ్చు మంత్లీ అని. సో డీ ట్యాన్ అనేది మనం వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. అండ్ కెమికల్ ప్రొడక్ట్స్ మాత్రం మీరు ఇంట్లో అస్సలకి యూజ్ చేయకండి. ఒక ప్రొఫెషనల్ టెక్నీషియన్ తో చేయించుకుంటే బెటర్ గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ డీ ట్యాన్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అస్సలకే మర్చిపోకండి. సో డీ ట్యాన్ అనేది ఫెయిర్నెస్ కాదు ఫ్రెండ్స్, అది మన స్కిన్ ని తన న్యాచురల్ టోన్ లో మెయింటైన్ చేయడమే డీ ట్యాన్. అండ్ కరెక్ట్ ప్రోడక్ట్ ని కరెక్ట్ మెథడ్ లో యూజ్ చేస్తేనే మన స్కిన్ హెల్తీగా, బ్రైట్ గా, ఫ్రెష్ గా ఉంటుంది. ఈ డీ ట్యాన్ క్లాస్ మీకు యూస్ఫుల్ అనిపించిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగచ్చు. సో మీరు ప్రొఫెషనల్ గా స్కిన్ కేర్ నేర్చుకోవాలనుకున్నా, లేదంటే బ్యూటీ ఫీల్డ్ లో మీ కెరీర్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ మన వీడియోస్ ని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా చూడండి. ఇంతకు ముందు వీడియోస్ లో చాలా డీటెయిల్ గా స్కిన్ టైప్స్, స్కిన్ టోన్స్ అండ్ స్కిన్ కేర్ గురించి కూడా చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియోస్ ని ఖచ్చితంగా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ స్కిన్ కేర్ టాపిక్ తో మళ్ళీ మీట్ అవుదాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.